పొందినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో జరుగుతున్నటువంటి సంవత్సరాలు 14 తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి యొక్క నెలకొన్నటువంటి పరిస్థితులను మనందరం కూడా ఒక్కసారి గమనించినట్లయితే దేశం లోపల విప్లవాత్మకమైనటువంటి మార్పులతో ప్రపంచంలోనే ఒక ఎదుగుతున్న దేశంగా, అదే రకంగా ఒక 2047 వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదే రకంగా వారు చేసినటువంటి యొక్క అట్టడుగు వర్గాల సంక్షేమాన్ని కారణంగా 3 సార్లు వారిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. 18 గంటల పాటు పనిచేస్తూ ఈ దేశం కోసం ఈ యొక్క మన దేశంలో 12 రాష్ట్రాల్లో ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వాలు కొనసాగించడం లోపల ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మొన్ననే మరి పశ్చిమ బెంగాల్లో అద్భుతమైనటువంటి విజయం సాధించి భారతదేశంలో ఉండేటువంటి యొక్క ప్రజానికం అంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క పాలనకు డబుల్ ఇంజన్ సర్కార్కు పట్టం కట్టినటువంటి తీరును కూడా మనందరం కూడా చూసినాం. అందులో భాగంగా మోదీ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలనలో దేశవ్యాప్తంగా ప్రజల్లో పెరిగిన విశ్వాసం గురించి చర్చించడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశమైనాం. గత 12 సంవత్సరాలుగా దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు కేవలం పాలనాపరమైనవి మాత్రమే కాదు, అవి సేవకు సాధనాలుగా మారాయి. అందుకే ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని నిర్ణయాలకు అండగా నిలుస్తూ ఉన్నారు. తమ సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని దోచుకున్న సొమ్మును పంచుకునేటువంటి పద్ధతి లోపల ఈరోజు వారికి వారే ఈ పార్టీ కూడా ఎక్కడ కూడా నిలబడే పరిస్థితి లేనటువంటి పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ కోసం పోరాటం చేసింది ఎందుకైనా 10 సంవత్సరాల పాలన చేసి ఇంట్లో పండుకోవడానికైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతారనేటువంటి నమ్మకంతో రెండోసారి రాష్ట్రం ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం నెలకొల్పారు. కానీ ఈ రాష్ట్రంలో ఒరిగింది ఏంది ఒకసారి మనం ఆలోచించవలసినట్టు అవసరం ఉంది. అదే రకంగా ఈరోజు 2.5 సంవత్సరాలు వారు 10 సంవత్సరాలు చేసిన పాలన మరి ఎంత విసిగిపోయారో ఈ 2.5 సంవత్సరాల్లో బాబాసాహెబ్ జీవితంలో ముడిపడిన ప్రదేశాల నుండి ఆయన కేంద్రాలుగా మలుచుకున్నారు. సో అది ఆయన గొప్పతనం. అదేవిధంగా మన గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతిని కూడా జనజాతీయ గౌరవ్ దివస్ అంటే గిరిజన గౌరవ దినోత్సవంగా ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన వీరులకు జాతీయ గుర్తింపును కూడా ఇచ్చారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కి అంకితం చేసిన అద్భుతమైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం మాత్రమే కాదు, అది మన నవ భారతదేశమైన ఉత్తమమైన ఆలోచనకు చిహ్నం, గొప్ప పోరాటం. సో ఇలాగే రాజ్పథ్ పేరున కర్తవ్య పథ్ అంటే ఇండియా గేట్ వద్ద కూడా మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా చాలా కాలంగా నిరాదరణకి గురైన జాతి పురుషులను దేశం సత్కరించింది. అంటే ప్రతి ఒక్కరిని కూడా గుర్తు చేసుకొని వాళ్ళకి మనం ఎంత గౌరవం ఇస్తున్నాం అనేది ఒకసారి మేము తెలియజేస్తున్నాం. అది భారతీయ జనతా పార్టీలో ఉన్న గొప్పతనం. కొన్ని ఉన్నాయి, అవేంటంటే రేస్ కోర్స్ రోడ్డు పేరున లోక్ కళ్యాణ్ మార్గంగా మొఘల్ గార్డెన్ కు అమృత్ పార్టీ దేశం భద్రత అట్లాగే ప్రజల సౌకర్యం చేసుకుంటూ మరి ప్రజలందరినీ చేస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా మరి ఎంత మరి ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ పెట్రోల్ రేటు విపరీతంగా ఉన్నాయి. అంటే మరి ఇప్పుడైనా తెలుసుకోవాలి ప్రజలు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి ప్రజలకి సౌకర్యం విధంగా పాలిస్తుందని. ఇంకొకటి గతంలో తెలంగాణలో చూసాము, ఏ రాత్రి ఎక్కడ ఏ గుళ్ళో ఏమవుతుందో తెలియదు, ఏ రాత్రి గుడి తాళాలు ఇరగొట్టి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా మరి ఇక్కడ ఉన్న స్థానిక పోలీస్ వ్యవస్థ చూస్తూ వాడు పిచ్చివాడు, వాడు అమాయకుడు
అనే కేసు పెట్టకుండా వారిని గాలికి వదిలేస్తున్నారు. గతంలో సికింద్రాబాద్ పార్లమెంట్లో అక్కడ ఉన్న ఒక హోటల్లో సుమారు 150 నుంచి 200 మంది యువకులని మరి బంగ్లాదేశ్ వాళ్ళు రోహింగ్యాల మరి స్థానిక వేరే డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి మతబోధన చేసి వాళ్ళు ఉగ్రవాదులుగా క్రియేట్ చేసి వాళ్ళని మరి అటాక్ చేయడానికి చేస్తుంటే అక్కడ మన వాళ్ళు తెలియజేస్తే మరి ఇక్కడ ఎస్పీ ఏం చేస్తుంది, ఇక్కడ స్థానిక హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తున్నారు? హోమ్ మినిస్ట్రీ ఎవరి చేతిలో ఉన్నది అంటే మరి ఇక్కడ ఉన్న సీఎం చేతిలో రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి, ప్రజలకి మీరు ఎక్కడ సేఫ్టీ ఇస్తున్నారు? ఎక్కడ హిందూ దేవాలయానికి సురక్షితం చేస్తున్నారు? గుళ్ళు ఎన్ని ధ్వంసమైన ఇప్పుడు సుమారు 25-30 గుళ్ళు మరి అన్ని జిల్లాలలో హైదరాబాద్లో అయినా పిచ్చివాడుగా సృష్టించి పిచ్చోడు అని చెప్తున్నారు. మరి